వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని జనసేన నేత డాక్టర్ బండారి రాజ్కుమార్ పిలుపునిచ్చారు. కరీంనగర్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 9 ఆదివారం రోజున జరిగే సమావేశానికి ప్రతి జన సైనికుడు హాజరు కావాలని కోరారు. బొమ్మకల్లో నూతన పార్టీ కార్యాలయ ప్రారంభం అనంతరం బైకు ర్యాలీగా కోర్టు చౌరస్తాకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి వాసరా గార్డెన్లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి రామ్ తల్లూరి, నేమూరి శంకర్ గౌడ్, ఆర్కే సాగర్ హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణప్రియ, కందుల రాజిరెడ్డి, కాసారాజు, పెంట మహేష్, చల్లా శివారెడ్డి, పైసాం మోజెస్, చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి, మొగిలిపాలెం రమేష్, పొన్నాల తిరుపతి, వేముల శిరీష, వీర్ల శ్రీనివాసరావు, పాతూరి వేణుగోపాల్ రెడ్డి, మహదేవుని రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జనసేన పార్టీ కరీంనగర్లో రేపు అనగా ఆగస్టు 9న వాసరా గార్డెన్స్ లో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించుకుంటున్నాము. సో ఈ ప్రోగ్రాం గురించి మనం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం మెయిన్ ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బలోపేతం చేయడం, దాంతో పాటుగా రేపటి నాడు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో కూడా మేము పోటీ చేయబోతున్నాము. ఎవరైతే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేనతో కలిసి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మేము ఆహ్వానం తెలియజేస్తున్నాము. ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి జాతీయ కార్యదర్శి శ్రీ రామ్ తల్లూరి గారు, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు, ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ నాయుడు గారు, మరియు సెంట్రల్ టీం ఏదైతే హైదరాబాద్ నుండి కూడా 50 మంది రావడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీని మరియు గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లి కరీంనగర్ లో జనసేన పార్టీని బలోపేతం చేయడమే ముఖ్య ఉద్దేశం. ఇక్కడ చాలా మంది ఈ కరీంనగర్ జిల్లా అంటేనే ఉద్యమాల గడ్డ. తెలంగాణ నుంచి ఒక స్వరం జనసేనని రేపటి నాడు మనం వినబోతున్నాము. చాలా మీరందరూ కూడా చూశారు, అన్ని పార్టీలు చూస్తాం. మనం టిఆర్ఎస్, గత ప్రభుత్వమైన టిఆర్ఎస్ చూసినాము, కాంగ్రెస్ చూసినాము. అందరూ కూడా ప్రజలందరూ కూడా మార్పు కోరుతున్నారు. ఆ మార్పులో ఇక్కడ కరీంనగర్ గడ్డపైన ఇక్కడే పుట్టాను, మిషన్ హాస్పిటల్లో. ఇక్కడ డ్యామ్ నీళ్లు తాగి పెరిగాను, ఇక్కడ గాలి పీల్చుకొని పెరిగిన ఇక్కడే. గత 35 ఏళ్ల నుంచి ఇదే కరీంనగర్ గడ్డ మీద మన రాజకీయ నాయకులు ఎన్నో పార్టీలు వచ్చాయి, మన కరీంనగర్ ని ఎంతో స్మార్ట్ సిటీ లాగా చేశారు. కాకపోతే ఇంకా ఎన్నో లోటులు ఉన్నాయి చేయాల్సినవి. కాబట్టి వాటన్నిటినీ చేయాలని నా పుట్టిన నేలకి రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు నాకు ఈ పార్టీ ఇచ్చింది. సో అందుకే ఈ పార్టీ నుండి వచ్చి నా నేల రుణం నేను తీర్చుకుంటాను. ఖచ్చితంగా నాకు ఎంత వీలైతే అంత 100% ఎఫర్ట్ ఇచ్చి ఇక్కడ ఏవైతే అవసరాలు ఉన్నాయో పబ్లిక్ కి అండ్ యూత్ కి కూడా, ఉద్యోగాలు లేవు, ప్రతి ఇంట్లో ఉన్నారు నిరుద్యోగులు, బీటెక్ చదువుతున్నారు కానీ జాబ్స్ ఉండవు. మళ్ళీ హైదరాబాద్కో వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలి. సో ఇలాంటి వాళ్ళ కోసం, మళ్ళీ రైతుల కోసం మేము ఎంతో కష్టపడి ఖచ్చితంగా ఇక్కడ మా జనసేన జెండా ఎగిరితే మాత్రం ఈ లోటులన్నీ మా లీడర్ కి చెప్పి ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాము. కాబట్టి దానికోసం ఇది మొదటి స్టెప్ అన్నమాట, మొదటి అడుగు మాది. ఈ మొదటి అడుగుగా రేపు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాము బొమ్మకల్లో, చెల్మేడ ఆనందరావు ఎదురుగా. ఆ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశాక బైక్ ర్యాలీ ఉంటది, ర్యాలీ తర్వాత సమావేశం ఉంది వాసరా గార్డెన్స్ లో. సో ప్రతి ఒక్కరికి ఇన్వైట్ చేస్తున్నామండి, యూత్ అందరూ రావాలి. ఎందుకంటే ఎంతో మందికి అవకాశాలు లేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు కరీంనగర్ లో. అంటే మాకు సేవ చేయాలని ఉంది, కాకపోతే